అందరికీ నమస్కారం. నేటి కథ బరువు బాధ్యత. రచయిత చిర్రావూరు మదన్ మోహన్. చదువుతున్నది భువనేశ్వరి. కొవ్వూరు పక్కన లంకంత కొంప, ఇంటి వెనకాలే కూరగాయల తోట, ఇంటిల్లిపాదికి కావలసినంత పాలు పెరుగు, మిగిలితే కాస్త అమ్ముకోగలిగినంత పాడి, తాము తిని నలుగురికి పెట్టగలిగే 5 ఎకరాల మాగాణి. అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో రామయ్య జానకమ్మల జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నది. జానకమ్మ పేరుకే కాదు, గుణంలో కూడా జానకమ్మే. ఉదయాన్నే లేచి కసు ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులేసి వచ్చే లోపల రామయ్య పాలు పితికి తీసుకొచ్చేవాడు. ఆ పాలు కాచి అందరికీ కాఫీలిచ్చి తన కాఫీ గ్లాస్తో వరండాలో మెట్ల మీద కూర్చుని సూర్యోదయాన్ని చూస్తూ రామయ్య పత్రికల్లో చదివే వార్తలు వింటూ తన దినచర్య మొదలు పెడుతుంది. ఈ దంపతులిద్దరికీ 2 మగపిల్లలు. పెద్దవాడు 10, చిన్నవాడు 8 తరగతుల్లోకి వచ్చేసరికి రామయ్య తల్లిదండ్రులు స్వర్గస్థులైనారు. ఊళ్ళో అందరూ తమ తమ పిల్లలను రాజమండ్రి రెసిడెన్షియల్ స్కూల్కు పంపిస్తుంటే రామయ్య కూడా తన పిల్లల్ని పంపించాలని ఆశపడ్డాడు. లంకంత ఇల్లు పెట్టుకొని పిల్లల్ని దూరం చేసుకుని హాస్టల్లో చదివించాలా? అక్కడ సరైన భోజన వసతులు వేరే ఉండవని విన్నాను అని వాపోతున్న జానకమ్మను చూసి రామయ్య ఇలా అన్నాడు. ఓసి పిచ్చిదానా, ఇంట్లోనే పిల్లలు పెరిగితే నువ్వు వాళ్ళకి ప్రేమతో పెట్టే తిండి వల్ల వాళ్ళ ఒళ్ళే పెరుగుతుంది, కానీ బుద్ధి పెరగదు. అదిగాక నారు మొక్కలు పక్కపక్కనే ఉంటే ప్రయోజనం ఉండదు, కాస్త దూరంగా ఉంటేనే బాగా పెరుగుతాయి అని రైతుగా తన అనుభవంతో ఆమెకు సలహా ఇచ్చాడు. నలుగురితో నారాయణ అని అప్పు చేసి మరీ చేర్పించారు. భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకొని డాక్టరో ఇంజనీరో కావాలని అందరి తల్లిదండ్రులకు ఉంటుంది కదా. చేర్పించారన్న మాటే కానీ పిల్లలు లేకుండా బోసిపోయిన ఆ ఇంట్లో ఉండలేక, పిల్లల మీద ప్రేమను చంపుకోలేక శని ఆదివారాలు వస్తే చాలు పెట్టే బేడా సర్దుకొని రాజమండ్రికి వెళ్ళిపోతారు రామయ్య దంపతులు. అక్కడ రాజమండ్రిలో లాడ్జిలో రూమ్ తీసుకుని పిల్లల్ని చూసి వాళ్ళు వద్దంటున్నా అవి ఇవి కొనిపెట్టి కళ్ళు తుడుచుకుంటూ తమ ఇంటికి తిరిగి వచ్చేవారు. వీళ్ళ అతి ప్రేమ ఆ పిల్లల్ని స్నేహితుల మధ్య హాస్యాస్పదంగా తయారైంది. స్కూలు యాజమాన్యం కూడా చూచాయిగా వాళ్ళని ప్రతి వారం అలా రాకూడదని హెచ్చరించారు. పిల్లలు కూడా, నాన్న ఎవరి పేరెంట్స్ అయినా ఇలా ప్రతి వారం వాళ్ళ పిల్లల్ని చూడటానికి వస్తున్నారా? మీలాగా సెలవులు ఇచ్చినప్పుడు మేమే ఇంటికి వచ్చేస్తాం, ఇక నుంచి తరచూ మీరు రాకండి, అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, అవమానంగా ఉంది, కాస్త అర్థం చేసుకోండి, కొంచెం నాగరికంగా నడుచుకోండి అని ధైర్యం చెప్పేశారు. అదేమిట్రా, ఇదా మీరు చదివే చదువు? కనిపించిన తల్లిదండ్రులు ప్రేమతో పిల్లల్ని చూడటానికి వస్తే నామోషియా? ఇది మరీ విడ్డూరంగా ఉందే. రామయ్య జానకమ్మ దంపతులు పిల్లల మాటను జీర్ణించుకోలేకపోయారు. సరిగదా, చిన్నపిల్లలు ఏదో అన్నారులే అని వాళ్ళ మాటల్ని కొట్టిపారేసి అవేవి పట్టించుకోకుండా వాళ్ళ రాకపోకలను సాగిస్తూనే ఉన్నారు. పెద్దబ్బాయి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవటం వల్ల హైదరాబాదులో కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. వాడి చదువు హాస్టల్ ఖర్చుల కోసం 5 ఎకరాలలో 1.5 ఎకరం పొలం అమ్మి డబ్బు కట్టొచ్చాడు రామయ్య. అప్పుడు ఒక నెలలో చిన్నవాడిని చూడటానికి రాజమండ్రి, పెద్దవాడిని చూడటానికి హైదరాబాదు రవాణా సాగిస్తున్నారు రామయ్య దంపతులు. చిన్నవాడు కూడా కళ్ళు మూసి తెరిచే లోపల మెడిసిన్ చదవాలని హైదరాబాద్లోనే అప్లై చేసి సీటు సంపాదించాడు. వాడి చదువుల ఖర్చు కోసం మరో 1.5 ఎకరం పొలం అమ్మవలసి వచ్చినా తమ బాధ్యత ముందు అదొక బరువుగా తోచలేదు ఆ దంపతులకు. తెలిసిన వాళ్ళందరూ ఆ దంపతుల్ని అదృష్టవంతులని పొగుడుతుంటే కాస్త గర్వపడ్డారు కూడా. పిల్లలు పెద్ద చదువులకు వీళ్ళ ప్రయాణాలకు డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుంటే హైదరాబాద్లోనే కాపురం పెట్టరాదు, ఎందుకింత కష్టపడతారు అని సన్నిహితులు సలహా ఇచ్చారు. మిగిలిన కాస్త పొలాన్ని తన మిత్రులకు అమ్మేసి సిటీలో కాపురానికి తయారయ్యారు రామయ్య కుటుంబ సభ్యులు. ఈ మధ్య ఎండిపోయినాయి కదా అని తన 3 గేదెల్ని తోలేశాడు.
ఇంకా 2 ఆవులు వాటి దూడలు ఉన్నాయి. బాగా పాలిచ్చే ఆ ఆవుల్ని సొంత బిడ్డల్లా చాకటం వలన వాటిని అమ్మటానికి మనసు రాలేదు. ఊరికి కొంచెం దూరమే అయినా ఆవుల్ని పెంచుకోవడానికి వీలుగా ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని పశువులతో సహా పట్టణంలో కాపురం పెట్టారు రామయ్య దంపతులు. క్రమంగా ఇంటి పక్క కాపురాల వాళ్ళు ఈ ఆవులు రాత్రులు వస్తున్నాయి, గోమయం పేడల వల్ల దోమలు ఎక్కువవుతున్నాయి అని రోజు ఏదో ఒక అభ్యంతరంతో జగడానికి దిగటం మొదలెట్టారు. పిల్లలు ఏమీ మాట్లాడలేదు కానీ తమకు చదువుకోవడానికి హాస్టలే బాగుందని అక్కడికి వెళ్ళిపోతామని అన్నారు. సీతమ్మ కూడా పట్టణానికి వచ్చి కూడా పాడికి చాకరీ చేయటమా అని వాపోయింది. ఈ బాధ భరించలేక ఓ గోశాల వారిని సంప్రదించి తాను కొన్నాళ్ళు సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చిన ఆ ఆవుదూడలను గోశాలలో వదిలిపెట్టి కళ్ళు తుడుచుకుంటూ ఇల్లు చేరాడు రామయ్య. పెద్దవాడి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అమెరికా కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. రామయ్య దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. కనిపించిన వాళ్ళందరితో తమ కొడుకుల గొప్పదనం చెప్పుకొని గర్వపడ్డారు. పెద్దవాడు నెలా పంపే డాలర్లతో చిన్నవాడి చదువు సాఫీగా సాగి MBBS పూర్తయి అన్న దయవల్ల MSకి అమెరికా కూడా వెళ్ళిపోయాడు. రామయ్య దంపతులకు పెళ్లిళ్ళు వచ్చిన పిల్లలకి మంచి మంచి సంబంధాలు రావడం మొదలైనాయి. 2 పిల్లలకి విడివిడి ఫైళ్లు తయారు చేసి పిల్లల ఫోటోలు, వారి జాతకాలు, వారి తల్లిదండ్రులు, కుటుంబ వివరాలను చేర్చి ఈసారి పిల్లలు రాగానే వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలని తీర్మానించుకున్నారు ఆ దంపతులు. పెద్దబ్బాయి తమ్ముడు చదువు ఖర్చులు చూసుకుంటూ ఇంటికి కూడా డబ్బులు పంపిస్తున్నాడు. కానీ గ్రీన్ కార్డుకి అప్లై చేయటం వల్ల ఇంకో సంవత్సరం దాకా ఇండియాకి రాలేనని పెద్దవాడు, ప్రయాణం కోసం అన్నయ్యను అనవసరంగా డబ్బులు అడగటం భావ్యం కాదని చిన్నవాడు జాప్యం చేస్తూ వచ్చినా ఒక మంచి రోజు ఇద్దరు ఇండియాలో తమ ఇంటికి వస్తున్నాం అన్న శుభవార్తను తెలియపరిచారు. ఇక చెప్పాలా ఆ దంపతులకి? కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆనందంలో ఉక్కిరిబిక్కిరై పిల్లలు వస్తామన్న తేదీని పదే చూస్తూ క్షణమహయుకంగా గడుపుతున్నారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. పిల్లలిద్దరూ వాళ్ళ భార్యలతో దిగారు. గ్రీన్ కార్డు రావడానికి సాయం చేసిందని తనకంటే 2 ఏళ్ల పెద్ద పిల్లని చేసుకున్నాడు పెద్దవాడు. అన్న పెళ్లి చేసుకోవడం వల్ల తనకు మునపటిలా డబ్బు సాయం చేయలేకపోతే తనతో పనిచేసే నర్సుని పెళ్లి చేసుకుని ఆమె సాయంతో అక్కడ అమెరికాలో నిలదొక్కున్నాను అని చెప్తున్నాడు చిన్నవాడు. 2 కోడళ్ళు ఇంటికి వచ్చినా తమకు తెలియకుండా తమ కులం కాని పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు ముసలి దంపతులు. ఎందుకు నాన్న అంత బాధపడతారు? ఈ కాలంలో ఇలాంటివి సహజం. నా భార్య చాలా మంచిది, మీరు మాతో అమెరికా వచ్చేయండి, కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాం అన్నాడు పెద్దవాడు. అవును నాన్న, మీరు అన్నయ్యతో ఉన్న అమ్మని నా దగ్గర పెట్టుకుంటా, అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు చిన్నబ్బాయి. తల్లి నా దగ్గర ఉండాలంటే నా దగ్గరే ఉండాలని కాసేపు వాదించుకున్నారు. కొవ్వూరు నుంచే వచ్చిన హైదరాబాదులో అందరితో కలిసిపోయి చాలా విషయాలు నేర్చుకున్న జానకమ్మకి పిల్లలు తననే ఎందుకు కావాలంటున్నారో అర్థమైపోయింది. చాకిరీ చేయటానికి ఇండియా అమ్మలే సరైన వాళ్ళన్న నగ్న సత్యం ఆమెకి తెలిసిపోయింది. ఫలితం తను అమెరికా రానని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది తన ముద్దుల కొడుకులతో. రామయ్య భార్యను ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇండియాలోని విహార స్థలాలను తమ భార్యలకు చూపించి అమెరికాకి తిరిగి వెళ్ళిపోయారు పిల్లలు. పిల్లల చదువు కోసం ఉన్న ఇల్లు, పాడి పంట అన్నింటినీ వదులుకొని హైదరాబాద్ చేరిన రామయ్య దంపతులు దాదాపు అనాథలైనందుకు బాధపడ్డారు. దానికి తగ్గట్టు అమెరికా వెళ్ళిన పుత్రరత్నాలు NRI వృద్ధాశ్రమంలో వీళ్ళిద్దరికీ బుక్ చేశారంట. ఆశ్రమం మేనేజరు మనిషిని పంపించి వీళ్ళని తీసుకురమ్మన్నాడు. విధి లేక దంపతులిద్దరూ ఆ NRI వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ వసతులైతే బాగున్నాయి కానీ వీరి మనసులే బాగుండల. బాధపడుతున్న భార్యను చూసి రామయ్య, జానకి ఎందుకు బాధపడతావు? పిల్లల్ని పెంచడం మన బాధ్యత. బాధ్యత ఉన్న చోట బరువు తెలియదు, కానీ మనం వాళ్ళిద్దరికీ ఇప్పుడు బరువైపోయాం. బరువు ఉన్న చోట బాధ్యత తెలియదు.
మన పెద్దవాడు బాధ్యతగా చిన్నవాడిని చదివించడానికి మొదట్లో డబ్బులు పంపాడు. బరువు అనిపించగానే బాధ్యత మర్చిపోయాడు. మనం మాత్రం ఏం చేశాం? పిల్లల్లా పెంచుకున్న ఆవుల్ని హైదరాబాదులో బరువు అనిపించగానే గోశాలలో చేర్పించలా? వాటి చాకిరీ చేయాల్సిన పని తప్పిందని నువ్వు సంతోషించావు కదా. బాధ్యత మరిచావు. ఇల్లు పొలం బరువని నేను అమ్మేశాను. ఇప్పుడు అమెరికాలో ఉండే పిల్లలకి మనం బరువు, బాధపడకు అని సమాధానపరిచి ఇద్దరు కాళ్ళారా వాకింగ్కి బయటికి వచ్చారు. ఆ రోడ్డు మొగదల కనిపించిన ఓ గోశాలను చూసి దంపతులు ఇద్దరి కళ్ళు చెమర్చినాయి. ఒకరినొకరు చూసుకొని అప్రయత్నంగా నవ్వుకున్నారు. బరువు బాధ్యత. రచయిత చిర్రావూరు మదన్ మోహన్.